ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చోర్ ఆగో. ఏ చోర్ ఆగో. చోర్ వినయ్, నేను కాదు. దొంగ దొంగ దొంగ. ఏయ్ ఎవడ్రా నువ్వు? పట్టపక్కల దొంగతనానికి వచ్చావా? పదరా బయటికి, పదరా. నా మాట విను. నేను దొంగని కాదు. ఎవరు నువ్వు? బాబు నేను దొంగని కాదు. అసలు ఇంట్లోకి ఎందుకు వచ్చావు? నేను దొంగని కాదు బాబు. ఏయ్ నిజం చెప్పు. చెప్పు, నా మాట విను. చెప్పు, నిజం చెప్పు. చెప్పు, నిజం చెప్పు బాబు. అసలు ఎవరు నువ్వు? బాబు ఎందుకు వచ్చావు నేను ఇక్కడికి? దొంగని కాదు బాబు. చెప్పు. దొంగని కాదు. నన్ను కొట్టద్దు. ఎందుకు వచ్చావు ఇంట్లోకి? బాబు చెప్పు. అయ్యా చెప్పు. నేను వెళ్ళిపోతానయ్యా. నన్ను వదిలేయ్యా. వదిలేసి వద్దు. చెప్పు, కొట్టకు. ఎందుకు వచ్చావు చెప్పు. వాచ్మెన్, ఎవరు నువ్వు? ఆగు. ఎందుకు కొడుతున్నావు? దొంగలో ఉన్నాడు మేడం. ఆగు. ఎవరండి మీరు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరండి మీరు? అసలు ఎందుకు వచ్చారు? అయ్యో మీరా? మీరు గుళ్ళో కనిపించారు కదా? అవును తల్లి. వద్దు. ఎవడమ్మా వాడు? దొంగెదవేనా? అయ్యో కాతయ్య. మరి ఎవరమ్మా? నీకు తెలీదులేమ్మా, నాకు తెలిసిన మనిషి. అయ్యో ఏడుస్తున్నారేంటండి? మా వాచ్మెన్ గట్టిగా కొట్టాడా? అబ్బే లేదమ్మా. మరేంటి? అసలు ఎందుకు వచ్చారు ఈ ఇంట్లోకి? ఏం చెప్పాలి ఇప్పుడు? ఆకలేసి వచ్చాను తల్లి. ఇంతలో అమ్మలా నువ్వు కనిపించావు. వద్దు. ఏం కావాలట అతనికి? ఏం లేదు తాతయ్య, పాపం ఆకలేస్తుందంట. అప్పుడు అక్కడే నిలబెట్టి మాట్లాడడం దేనికమ్మా? ఇంట్లోకి తీసుకొచ్చి అన్నం పెట్టి పంపించు. ఏమండి, లోపలికి రండి, అన్నం పెడతాను. అయ్యో ఇంట్లోకా? వద్దు తల్లి, నేను వెళ్ళిపోతాను. భయపడకండి, మిమ్మల్ని ఎవ్వరూ ఏమనరు. పర్లేదు, రండి. మిస్ అయ్యాడు. అమ్మీ వెళ్దామా? సరే మీరు వెళ్ళండి, నేను వస్తా. ఇక్కడ పనుంది. పదమ్మీ. బావగారు రండి.
ఎరా పోయాడా వాడు? పారిపోయాడన్నా. ఆ, అన్నా, ఈ బాంబుని ఏం చేయమంటావన్నా? రేయ్, ఆ బాంబుని తీసుకెళ్ళి ఆ వెంకీగడి బండికి అమర్చండి. కనీసం ఆ పనైనా కరెక్ట్గా చేసి చావండ్రా. నన్ను నమ్మన్నా, ఈసారి ఫెయిల్ అవ్వదు. ఈ బాంబుని వాడి బండికి ఫిట్ చేసి అది దారిలో పేలిపోయేలా చేసి ఆ వెంకిగాడి ప్రాణాలు గాల్లో కలిశాయని మీకు ఫోన్ చేసి చెప్పాకే నేను నిద్రపోతానన్నా. బావగారు, ఆ, ఆహా. ఏంది మీరు కూడా వెంకితో వస్తారా ఏంది? ఆ, ఆ, వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నా. ఆ, ఆ, రండి. కూర్చోండి. చాలమ్మా. తినండి. తినండి. భగవంతుడా, కళ్ళారా నా భార్యని బిడ్డని చూద్దామని వస్తే నా బిడ్డ చేత్తో కడుపు నిండా అన్నం పెట్టించావు. ఇలాగే నా భార్య బిడ్డలతో కలిసి ఉండే భాగ్యాన్ని కూడా కల్పించు తండ్రి. పద్దు, ఆయన కాస్త నీళ్ళివ్వమ్మా. నీళ్ళు తాగండి. రా నాన్న.